హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్డబ్ల్యూసి హోమ్స్. హలో అండి, గుడ్ ఈవినింగ్. నేను మీ సాయినాథ్ని ఎస్డబ్ల్యూసి హోమ్స్ నుంచి. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనకు ఒక ప్రాపర్టీ అయితే సేల్కి అయితే వచ్చిందండి. సో ఇది వచ్చేసి మనకి ఆల్రెడీ మీకు ప్రీవియస్గా మనకి అండర్ కన్స్ట్రక్షన్లో పెట్టాను. సో ఇప్పుడు కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ అయింది. చాలా బ్యూటిఫుల్ ఉంది హౌస్ అండ్ పిఓపి అండ్ మనకి హౌస్ కన్స్ట్రక్షన్ యొక్క ప్లాన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఒకసారి మీకు ఈ ప్రాపర్టీ కంప్లీట్ మీకు డీటెయిల్స్ అండ్ ప్రాపర్టీ ఏ విధంగా ఉంది కంప్లీట్ వీడియోలో అయితే వెళ్తాము. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి అండ్ అదేవిధంగా ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సో దట్ ఇటువంటి మరిన్ని ప్రాపర్టీస్ మీకు వస్తున్నాయి తగ్గదు. సో ఒకసారి ప్రాపర్టీ వెరిఫై చెప్తాను. సో ప్రాపర్టీ వచ్చేసి 30x40 సైజ్ నార్త్ ఫేసింగ్ మనకి హౌస్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది. సో ప్రైస్ వచ్చేసి 75 lakhs అయితే కోట్ చేస్తున్నారు. ఇట్ విల్ బి నెగోషియబుల్ ఆన్ సెట్టింగ్. సో వీడియోకి వెళ్తాం. హౌస్ యొక్క ఎలివేషన్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి. సో ఇప్పుడు మీరు చూసిన హౌస్ వచ్చేసి మనకి విడ్త్ వచ్చేసి 30 feet అయితే ఉంటుంది అండ్ అదేవిధంగా మనకి లెంత్ వచ్చేసి 40 feet ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ మనకి 2.75 cents మనకి కన్స్ట్రక్ట్ చేశారండి. సో ఉత్తర ముఖంలో మనకి 30x40 సైజులో మనకి కన్స్ట్రక్షన్ అయితే జరిగింది. సో దీంట్లో కూడా మనకి 8 feet అండ్ అదేవిధంగా గ్రౌండ్లో కూడా మనకి 8 feet అయితే మనకి డిగ్గింగ్ అయితే చేశారండి. కింద నుంచి మనకి టోటల్గా కంప్లీట్గా రాయి కట్టకం అయితే మనకి కింద నుంచి మనకి బేస్ వరకు అయితే రాయి కట్టకం అయితే ఉంది. సో మనకి ముందర వచ్చేసి మనకి 30 feet రోడ్ ఫేసింగ్ అయితే ఉంటుంది. సో ఇదంతా 30 feet రోడ్ ఫేసింగ్. సో చుట్టుపక్కల హౌసెస్ కూడా చాలా ఉన్నాయి. సో మనకి ఎంట్రీకి వచ్చేసి మనకి చూసుకోవచ్చు ఇక్కడ ర్యాంప్ అయితే ఇచ్చారు అండ్ మిడిల్లో మనకి స్టెప్స్ అయితే ఇచ్చారు. సో మనకి గేట్ చూసుకోవచ్చు. గేట్ వచ్చేసి మనకి ఐరన్ గేట్ అయితే ప్రొవైడ్ చేశారండి అండ్ చాలా క్వాలిటీ అయితే ఇచ్చారు మనకి. ఎంట్రీలో వచ్చేసి మనకి ఇదంతా పార్కింగ్ ఏరియా అయితే ఉంటుంది. సో దీంట్లో మనకి 3-4 bikes అయితే పార్కింగ్ అయితే స్పేస్ అయితే ఉంటుంది. సో మనకి ఎంట్రీలో మనకి మెయిన్ డోర్కి పక్కలో అయితే మనకి టైల్స్ అయితే మనకి వాల్ డిజైనింగ్ మొత్తం టైల్స్ అయితే ఇచ్చారు అండ్ అదేవిధంగా మనకి రైట్ సైడ్లో వచ్చేసి స్టేర్ కేస్ అయితే ఇచ్చారు. అండ్ మనకి సంపు దగ్గర వచ్చినట్లయితే మనకి ఈశాన్యంలో అయితే మనకి సంప్ అయితే ప్రొవైడ్ చేశారు. పక్కనే మనకి ఒక ట్యాప్ కనెక్షన్ అయితే ఇచ్చారు. మనకి బోర్ కనెక్షన్ ఉంది. సో బోర్ కూడా మనకి 2.5 inches మనకి బోర్ అయితే పడింది. సో సెట్ బ్యాక్ విషయంకి వచ్చినట్లయితే సో సెట్ బ్యాక్ వచ్చేసి మనకి పడమర ముఖానికి అయితే మనకి 1 feet సెట్ బ్యాక్ అయితే ఇచ్చారు. సో మనకి దీంట్లో వచ్చేసి ఒక స్టెప్స్ కింద స్టేర్ కేస్ కింద అయితే ఒకటి కామన్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారండి. సో దీంట్లో కూడా వెస్టర్న్ టాయిలెట్ అయితే ఇచ్చారు. అండ్ అదేవిధంగా మనకి ఈస్ట్ ఫేసింగ్లో మన సెట్ బ్యాక్ చూసుకున్నట్లయితే 3 feet సెట్ బ్యాక్ అయితే ఇచ్చారు. సో మనకి కార్నర్లో వచ్చేసి మనకి ఒకటి వాష్ ఏరియా అయితే ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి వాషింగ్ మిషన్కి అయితే ప్రొవిజన్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ. సో ఏదైనా మనకి క్లాత్స్ ఉతుక్కోవడానికి కానీ లేదంటే ఏదైనా బాసం కొనుక్కోవడానికి కానీ మనకి ఇక్కడైతే మనకి సెట్ బ్యాక్ అయితే ఇచ్చారు. వాష్ ఏరియా అయితే ఇక్కడైతే ఇచ్చారు. సో దీంట్లో వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ గేట్ ఉంటుంది, మెయిన్ గేట్ ఉంటుంది అండ్ అదేవిధంగా ఈస్ట్ ఫేసింగ్ కూడా మెయిన్ గేట్ అయితే ఇచ్చారు. సో 2 గేట్స్కి వచ్చేసి మనకి ఐరన్ గేట్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ. అండ్ అదేవిధంగా మనకి మెయిన్ డోర్లో వచ్చేసి పక్కన మనకి గ్రిల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. మనకి ఐరన్ గ్రిల్స్ ప్రొవైడ్ చేసి మనకి లోపల కూడా విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ గ్లాస్ అయితే ఇచ్చారు. అండ్ అదేవిధంగా మెయిన్ డోర్ విత్ ఐరన్ గేట్ ఇచ్చారు అండ్ అదేవిధంగా మనకి టేక్వుడ్ డోర్ కూడా మనకి ఇక్కడైతే వస్తుంది. సో ఇంకా మనకి డోర్ అయితే మనకి ఇన్స్టాల్ చేయలేదు. సో అదేవిధంగా మనం ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఒకటి ఈస్ట్ ఫేసింగ్ కూడా మనకి ఒక డోర్ అయితే ఇచ్చారు, మెయిన్ డోర్. సో మెయిన్ డోర్ పక్కనే మనకి ఒకటి విండో అయితే ప్రొవైడ్ చేశారు. ఇది కూడా స్లైడింగ్ విండో మనకి విత్ మెష్ అండ్ గ్లాస్తో వస్తుంది. సో మనకి ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఇదంతా మనకి లివింగ్ ఏరియా అయితే వస్తుంది. సో వాల్ డిజైనింగ్ చూసుకోవచ్చు అండ్ పిఓపి చూసుకోవచ్చు. ఇల్లు చూసి చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ అయితే ప్రొవైడ్ చేశారండి. అండ్ మనకి సోఫాస్ కానీ ఇక్కడ అరేంజ్ చేసుకునే బాగుంటుంది. ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చారు. ఒకవేళ ఎవరికైనా కంఫర్ట్ లేకపోతే ఇక్కడ కూడా మనకి టీవీ యూనిట్కి మనకి ఇక్కడైతే ప్రొవిజన్ అయితే ఇచ్చారు. సో వాల్ డిజైనింగ్ చూసుకోవచ్చు. సో దీంట్లో మనకి నార్త్ ఫేసింగ్ మనకి 30x40 సైజ్లో మనకి నార్త్ ఫేసింగ్ ఏదైనా సరే మనకి వాస్తు ప్రకారం మనకి ఆపోజిట్ డైరెక్షన్లో మనకి బెడ్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు.
సో ఇదొక బెడ్రూమ్, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్, ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో మన ముందర వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకి ఒక వాష్ బేసిన్ అయితే ప్రొవైడ్ చేశారండి. సో బెడ్రూమ్స్ వెళ్ళే ముందు ఫస్ట్ కిచెన్ ఒకసారి చూపిస్తాను మీకు. సో మనకి కిచెన్కి ఎంట్రన్స్ అయితే ఇక్కడైతే ఉంటుందండి. సో కిచెన్ కూడా ఓపెన్ చూసుకోవచ్చు అండ్ లైటింగ్ చూసుకోవచ్చు, చాలా బ్యూటిఫుల్ ఉంది, చాలా అట్రాక్టివ్గా ఉంది ఫస్ట్. అండ్ అదేవిధంగా మనకి పక్కనే పూజా రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో పూజా రూమ్ కూడా స్పేషియస్గానే ఉంది. అండ్ అదేవిధంగా కిచెన్ కానీ చూసుకుంటే కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. మనకి ఇక్కడ వచ్చేసి వాష్ బేసిన్ అయితే ప్రొవైడ్ చేశారు, చూసుకోవచ్చు. సో వాష్ బేసిన్ కూడా స్టెయిన్లెస్ స్టీల్ వాష్ బేసిన్ యూస్ చేశారు. అండ్ అదేవిధంగా మనకి గ్రానైట్ ఫ్లోరింగ్ అయితే యూస్ చేశారు. అండ్ అదేవిధంగా మనకి సరౌండెడ్ బై మనకి అప్ టు షెల్ఫ్స్ వరకు మనకి టైల్స్ అయితే యూస్ చేశారండి. సో మనకి షెల్ఫ్స్ మొత్తం అయితే డిజైన్ చేశారు. అండ్ అదేవిధంగా మనకి కిచెన్ లో కూడా మనకి ఒకటి స్లైడెడ్ విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ అదేవిధంగా చిన్న పెట్టుకోవడానికి కూడా మనకి పైప్ పోవడానికి ఒకటి హోల్ అయితే ఇక్కడ ప్రొవిజన్ అయితే ఇచ్చారు. సో ఇది మనకి కిచెన్ అండి. సో ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్స్ కి వెళ్ళేదారి. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్, ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ అయితే చూపిస్తాను మీకు. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ కి సో వాల్ డిజైన్ చూసుకోవచ్చు. అండ్ అదే విధంగా పిఓపి కూడా చూసుకోవచ్చు. డిజైన్ చాలా బ్యూటిఫుల్, చాలా అట్రాక్టివ్ ఉంది ఫస్ట్. సో మనకి షెల్ఫ్ వచ్చేసి ఇక్కడైతే ప్రొవైడ్ చేశారండి. ప్రతి వారు వచ్చిన కస్టమర్స్ మనకి బీర్వాకి ప్రొవిజన్ అడుగుతున్నారు. సో బీర్వాకి ప్రొవిజన్ అయితే ఇక్కడైతే ఇచ్చారు. మనకి వుడ్ వర్క్ వేయించుకోవచ్చు, బీర్వాకి కూడా మనకి ప్రొవిజన్ అయితే ఇచ్చారు. అండ్ అదేవిధంగా పైన కూడా షెల్ఫ్స్ అయితే పెట్టారు మనకి. అండ్ మనకి దీంట్లో వచ్చేసి బెడ్రూమ్ లో మనకి ఒకటి సైడెడ్ విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ. సో వెంటిలేషన్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ అదే విధంగా మనం ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే అటాచ్డ్ బాత్రూమ్ ఉంది దీనికి. సో మనకి చూసుకోవచ్చు పైన స్లాబ్ వర్క్ మనకి పైన స్లాబ్ వర్క్ మనకి టైల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ అదే విధంగా మీరు చూసుకోవచ్చు మిడిల్ కూడా దీంట్లో కూడా మనకి వెస్టర్న్ టాయిలెట్స్ అయితే ఇచ్చారండి. అండ్ మీకు ఏదైనా వేస్టేజ్ స్టోరేజ్ ఉంటే ఇక్కడైతే స్టోర్ చేసుకోవచ్చు. సో స్టోరేజ్ యూనిట్ అయితే ఇక్కడైతే ఇచ్చారు, ప్రొవైడ్ చేశారు. సో ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ ఇది. సో ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇది. సో మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఎంటర్ కాగానే మనకి లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి మనకి షెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇదంతా షెల్ఫ్స్ అండి. మీరు జస్ట్ వుడ్ వర్క్ వేసుకుంటే సరిపోతుంది, ఇంటీరియర్ వర్క్ ఒక్క చేయించుకుంటే సరిపోతుంది. మిగతా అంతా చాలా బ్యూటిఫుల్ ఉంది హౌస్ అయితే. సో దీంట్లో కూడా మనకి 2 సైడెడ్ విండోస్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఒక విండో ప్రొవైడ్ చేశారు అండ్ ఇక్కడ ఒక విండో ప్రొవైడ్ చేశారు. ఇది కూడా విత్ అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది. సో పైన కూడా షెల్ఫ్స్ అయితే ఉన్నాయి. వెంటిలేషన్ పర్పస్ చాలా బ్యూటిఫుల్ హౌస్ ఇది. అండ్ అదే విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే దీంట్లో కూడా మనకి స్లాబ్ వర్క్ మనకి టైల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. టైల్స్ సెలెక్షన్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది ఈ బాత్రూమ్ లో. అండ్ అదేవిధంగా దీంట్లో వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కాబట్టి మనకి ఇండియన్ టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేశారు. సో కింద కూడా చూసుకోవచ్చు, ఫ్లోరింగ్ కూడా చూసుకోవచ్చు, టైల్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో ఇది మనకి 2 BHK అంటే ఇండిపెండెంట్ హౌస్ ఇది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ప్రాపర్టీ పైన కింద డిస్క్రిప్షన్లో అయితే నెంబర్ అయితే పెడతాను, కాంటాక్ట్ కావచ్చు. అండ్ అదేవిధంగా నా వాట్సాప్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా కాంటాక్ట్ అవ్వలేకపోతే నా వాట్సాప్లో పింగ్ చేయొచ్చు. డైరెక్ట్ సైట్ విజిట్ మేమే చేపిస్తాము, ఎవరికి లొకేషన్ అయితే షేర్ చేయము, సైట్ విజిట్ చేపిస్తాము. అండ్ అదేవిధంగా బిల్డర్తో సిట్టింగ్ అయితే అరేంజ్ చేపిస్తాము. సో ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది, పింగ్ చేయండి. అండ్ అదేవిధంగా ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సో దట్ మరిన్ని ప్రాపర్టీస్ మీకోసమే తయారు. సో థ్యాంక్ యూ, గుడ్ డే.